सुरार्चितलिङ्गं निर्मलभासित शोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टित నా పేరు వచ్చేసి హరీశ్వర్. ఈ దేవాలయం కాకతీయుల కాలం నాటిది. ఇది 11వ శతాబ్దం చెందినటువంటి దేవాలయం. దీన్ని కాకతీయులలో ప్రతాపరుద్రుడు కట్టించారు. ఇది మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా దేవాలయం నీటి ప్రవాహ ప్రాంతం దగ్గర ఉండేది. మీరందరూ 12 శివలింగాలను దర్శించుకుంటున్నారు. ఈ నెంబర్స్ ఆధారంగా షిఫ్ట్ చేయబడ్డది 1980. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం నాసిక్ త్ర్యంబకం త్ర్యంబకేశ్వరుడు. దానికి అర్చన కానీ అభిషేకం కానీ చేస్తే మనకు వేరేట్ల పుణ్యం లభిస్తుంది. మీరు దీపావళి ఫెస్టివల్ జరుపుకుంటారు కదా, ఇది కేదారేశ్వర జ్యోతిర్లింగ హిమాలయ పర్వత శ్రేణి. నోములు కూడా 2 రకాలు, అమాస నోములు, పున్నమ నోములు జరుపుకుంటారు. లాస్ట్ ఇయర్ మనకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఒకే నెలలో ఏర్పడ్డది. సూర్యగ్రహణం చంద్రగ్రహణం సంవత్సరానికి దేంతి పల్లది ఏర్పడుతుంది. మీకు అందరికీ తెలిసిన శివలింగం మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం అచ్చంపేట. అదేవిధంగా సోమేశ్వర ఆలయం గుజరాత్. మొట్టమొదటి భీముడు 5 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం, మల్లేశ్వరం, ఇది సోమేశ్వరం. రాను రాను దీనిపై సోమశిలిగా మారిపోయింది. శిల్ప సంపదతో ఫ్యామిలీస్ రన్ అయ్యేవి ఒకప్పుడు. ఉజ్జయిని, మహాకాళేశ్వరుడు ప్రతి క్యాండిడేట్లో ఓంకార శబ్దం వస్తుంది కాబట్టి మనకు అక్షరాభ్యాసం కూడా ఓం నమ శివాయ, ఓం సరస్వతి నమః అని జరుగుతూ ఉంటుంది. కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ. కాశీ, గయా, ప్రయాగ పెద్దల తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. అక్కడ చేసినా ఒకటే, ఇక్కడ చేసినా ఒకటే. ఎందుకంటే సప్తనది సంగమం ఉంది. 7 నదుల కలయికనే సప్తనది సంగమేశ్వరం అని అంటారు. నాగేంద్ర జ్యోతిర్లింగం. కొందరికి కుజదోషం, నాగదోషం అని ఉంటుంది. వాళ్ళు 11 ప్రదర్శనలు చేసి అభిషేకం చేయించుకుంటే మంచిది. శ్రీరామ జ్యోతిర్లింగం భద్రాచలం. భీమేశ్వర జ్యోతిర్లింగం. ధర్మరాజ పరిపాలన విధానంలో భీముడు బలిశాలి కాబట్టి భీమేశ్వర జ్యోతిర్లింగం స్థాపించడం జరిగింది. విఘ్నేశ్వర జ్యోతిర్లింగం. మనం మొట్టమొదటిగా వినాయకుని పూజ చేసిన తర్వాతనే మిగిలిన పూజ స్టార్ట్ చేస్తాం. ఆటంకాలు తొలగడానికి ఎక్కువగా వినాయకుని పూజ చేస్తూ ఉంటాం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని పుష్కరాలు అంటారు. ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. లాస్ట్ ఇయర్ మనకు గంగా పుష్కరాలు వచ్చినాయి. కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ ఏరియానే వైద్యనాథుడు. ఒకటి అమ్మవారు మనకు దసరా నవరాత్రులప్పుడు వివిధ ఆకారాల్లో దర్శనం ఇచ్చి చివరికి లలిత అమ్మవారిగా మారిపోతుంది. కొల్హాపూర్, మహారాష్ట్ర. విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, గజలక్ష్మి, మోక్షలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీళ్ళు అష్టలక్ష్ములు. మనం వచ్చేసి వైభవలక్ష్మి పూజా విధానం తెలుసుకొని అమ్మవారి కృపపాత్రలం కావలను. నారాయణ ప్రియమనంక మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం
वाराणसीपुरपतिं भज विश्वनाथम् तेजोमयं सगुणनिर्गुणमद्वितीयम् आनन्दकन्दमपि राजितमप्रमेयम् नागात्मकं सकलनिष्कळमात्मरूपं वाराणसीपुरपतिं भज विश्वनाथम् आशां विहाय परिहृत्य परस्य निन्दा पापेरतिं च सुनिवार्य मनः समाधौ आदाय हृत्कमलमध्यगतं प्रदेशं वाराणसीपुरपतिं भज विश्वनाथम् रागादिदोषरहितस्वजनानुरागं वैराग्यशान्तिनिलयं गिरिजासहायं माधुर्यधैर्यशुभगं करलाभिरामौ वाराणसीपुरपतिं भज विश्वनाथम् वाराणसीपुरपतेस्तवनं शिवस्य